పార్టీ పట్ల నాకున్న కమిట్మెంట్ అది. చాలా మంది ఈసారి కూడా ఒకవేళ అవకాశం రాకున్నా ఏం విమర్శ చేయరా? ఒకవేళ నేను ఏ రోజు నా కొరకైతే కొట్లాడింది లేదు, నా వ్యక్తిగతంగా నేను కొట్లాడింది లేదు, నేను వ్యక్తిగతంగా ఏ రోజు కూడా నా అభివృద్ధి కొరకు చేయమన్నది లేదు. ఈ రోజు కూడా ఆ రోజు ఉద్యమంలో చేసిందని సోనియా గాంధీ గారు అవకాశం ఇచ్చిండ్రు. అటు తర్వాత పార్టీ కొరకు కష్టపడ్డ వైనాన్ని చూసి రాహుల్ గాంధీ గారు ఆ రోజు నాకు అవకాశం ఇచ్చిండ్రు. ముఖ్యమంత్రి గారు కూడా నన్ను రెండవసారి ఎమ్మెల్సీ పోయిన తర్వాత నన్ను పిలిచి నీకు చట్టసభల్లోకి పంపించే ఆలోచన ఉన్నది కాబట్టి నేను ఆ అవకాశాన్ని 2-3 సార్లు ప్రయత్నం చేసిన, అది వీలు కాలేదు. డెఫినెట్ గా నేను ఎప్పటికైనా చట్టసభలకు పంపిస్తా అని ఒక హామీ ఇవ్వడం అనేది తన ద్వారా జరిగింది. తర్వాత ఒక బహిరంగ సభలో కూడా నేను దయాకర్ వేరేం కాదా బాబు, సగం ముఖ్యమంత్రి ఆయనే అన్నట్టుగా కూడా ఒక మాట మాట్లాడింది. దాన్ని నేనేమి అహంతోనో లేకపోతే నాకేదో గొప్పగా నేనేం తీసుకోను. అంటే ముఖ్యమంత్రి నా దృష్టిలో, అంటే ముఖ్యమంత్రి దృష్టిలో నేను అట్లా ఉన్నప్పుడు నేను ఎంత హుందాగా ఉండాల్సిన అవసరం ఉంటుందో నాకు గుర్తు చేస్తుంటది. తర్వాత మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా, మా పిసిసి అధ్యక్షుడు కూడా, ఈ మధ్య కాలంలో చాలా సార్లు మేము 2-3 సార్లు కలిసినప్పుడు డెఫినెట్ గా ఈసారి అకామిడేట్ చేయకపోతే ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో అన్నాను. కాబట్టి ఇబ్బంది నల్గొండ జిల్లా నుంచే ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి ముగ్గురు కూడా మీ మీద సుముఖంగా లేరు. మీకు పదవి రాకపోవడానికి వాళ్లే కారణం అంటారు. వాళ్ళు సపోర్ట్ చేస్తారా? వాళ్ళైతే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అడ్డుపడే అవకాశం అయితే లేదు. అది వెంకటరెడ్డి గారు మీకు తెలుసు, నా సినిమా ఏంది ఆడియో రిలీజ్ కూడా తను వచ్చిండు, ఓపెన్ గానే చెప్పిండు. తుంగతుర్తి మీటింగ్ లో కూడా తను చెప్పిండు. తర్వాత ప్రైవేట్ మా డిస్కషన్స్ లో కూడా 2-3 సార్లు కలిసినప్పుడు ఈ ఎమ్మెల్సీ గురించి చర్చించుకున్నాం. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా నేను ఈ మధ్య కాలంలోనే చెప్పడం జరిగింది. తర్వాత జానారెడ్డి గారిని కూడా పర్సనల్ కలిసిన మొన్న ముఖ్యమంత్రి గారిని కలిసినాక. సరే, ఇప్పుడు చాలా మంది ఏంటంటే అడగకపోతే అమ్మాయినా పెట్టదు అన్నట్టుగా అంటారు కదా. అడగాలి, అది రాజకీయాల యొక్క లక్ష్యం అది. సో అడిగిన తర్వాత ముఖ్యమంత్రి గారిని కూడా రేపు ఎల్లుండో కలిసి మళ్ళీ విషయంలో నేను నా సుముఖతను చెప్పే ప్రయత్నం చేస్తా. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే సగటు కార్యకర్త. నేను మొన్న సిద్దిపేట పోతే దాదాపు నేను అనుకుంటా ఇప్పుడు ఈ ఏమంటారు, ఈ డస్ట్ ఎలర్జీ ఇదంతా వచ్చింది. అందుకనే ఈ జలుబు కూడా. ఎంత మంది అంటే ఆడ ఒక 4,000 to 5,000 ఓటర్స్ ఉంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చి దగ్గరకు వచ్చి చెప్పడము, అంతసేపు ఉండడము అసలు మామూలుగా అనిపించలేదు నాకంటే. ఇంకా ఇంత ప్రేమ ఉన్నది జనంలో అని. అంటే మామూలుగా 1.5 year అయిన తర్వాత ఏ నాయకుని గురించి కూడా పెద్దగా ప్రజల్లో చర్చ ఉండదు. కానీ ఆ ప్రజల యొక్క అభిమానం, మళ్ళీ నా ప్రాంతం ఏం కాదు కదా సిద్దిపేట, అక్కడ ఎక్కడన్నా పోను మన తెలుగు వాళ్ళు ఉండేది, అది తెలుగు రాష్ట్రాలే కాదు, ఎక్కడైనా ప్రపంచ దేశాల నుంచి కూడా ఫోన్లు వస్తుంది, సార్ మీ పరిస్థితి ఏమైందని. సో ఇది నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది. ఏదో ఒకటి దాంట్లో అకామిడేట్ అయితే నాకేదో నష్టం జరిగినట్టు, అన్యాయం జరిగినట్టు ప్రజలు ఫీల్ అవ్వడం అనేది కూడా నేను ఫీల్ కావాల్సి వస్తున్నది. అది ఉన్నది. కాబట్టి డెఫినెట్ గా ఈసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి మీరు అడిగారు పర్సనల్ గా. సందర్భం వెంకటరెడ్డి ఓకే, రాజగోపాల్ రెడ్డి సపోర్ట్ చేస్తారా? డెఫినెట్. మొన్న నేను తనను కూడా కలిసి ఉంటే, మా నియోజకవర్గం మిత్రులు వచ్చినప్పుడు కలిసి ఉంటే, ఎవరు ఇప్పుడు వ్యతిరేకించే స్థితి లేదు నాకు తెలిసి. అయితే వ్యతిరేకించరు. ఆల్మోస్ట్ ఆల్ మోస్ట్ ఎలిజిబుల్ లీడర్ గా కాంగ్రెస్ పార్టీలో ఉండడం. తర్వాత పార్టీ ప్రతిసారి ఆలోచిస్తుంది, పార్టీ పెద్దలు కూడా చెప్తున్న వైనం నేను గమనిస్తున్నా. గానీ పార్టీకి కూడా ఇప్పుడు రేపు నేనే ప్రతిపక్షాలు లేకపోతే ఇతర వ్యక్తులు నన్నే చూపే అవకాశం కూడా ఉంటది. అది కూడా రావద్దని కోరుకుంటాం. ఇది మనం ఏమీ చెప్పలేని స్థితి కూడా ఉంది భరత్ భాయ్. ఎట్లా అంటే ఒక రకంగా మాట్లాడితే ఇంకొక రకంగా రైట్ అవుతుందేమో, ఇంకొక రకంగా మాట్లాడితే ఇంకొక అంటే వివిధ అర్థాలు, నానా అర్థాలు తీసుకునే పరిస్థితి కూడా ఉంటది. దయాకర్ వద్దన్నల్ని ఊరుకుంటాడేమో అన్నట్టుగా. అసలు కొంతమంది అయితే నన్ను నిలదీసిన వైనం కూడా చూసిన నేను. కార్పొరేషన్స్ అవి ఏమో అడగలేదా మిమ్మల్ని?